శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వెళ్తున్నాడు. అప్పుడు ఒక రాక్షసి ఈరోజు నాకు చాలా ఆకలి వేస్తుంది అని అప్పుడే శివానందుని చూసి రాక్షసి శివానందుడితో ఇలా అనింది. ఓ ఈ మానవుడా, నేను మిక్కిలి ఆకలిగా ఉన్నాను, నిన్ను తినేస్తాను అని. ఇప్పుడు శివానందుడు రాక్షసితో ఇలా అన్నాడు. ఓ రాక్షసి, నేను మా ఇంటి వారితో చెప్పి నేను మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అన్నా. రాక్షసి శివానందుడితో వెళ్ళి త్వరగా రా అనింది. శివానందుడు వేగంగా ఇంటికి వెళ్ళాడు. శివానందుడు తన భార్యతో అడవిలో జరిగిందంతా వివరించాడు. శివానందుడి భార్య శివానందుడితో ఇలా అనింది. ఏంటండి మీరు చెప్పేది, మీరు అడవికి వెళ్ళకండి అని శివానందుడి భార్య శివానందుడికి చెప్పింది. అక్కడే ఉన్న శివానందుడి కొడుకు కూతురు విన్నారు. శివానందుడి కొడుకు తండ్రి కంటే ముందుగా రాక్షసి వద్దకు వెళ్ళాడు. శివానందుడి కొడుకు రాక్షసితో తన తండ్రికి బదులుగా నన్ను తిను అని. శివానందుడి కూతురు కూడా రాక్షసి దగ్గరికి వెళ్ళి నన్ను తిను అని చెప్పడానికి అడవికి బయలుదేరింది. శివానందుడి కూతురు రాక్షసితో, మా నాన్నను నా కోసమే అడవికి వచ్చి నీకు చిక్కాడు కాబట్టి నువ్వు నన్ను తిని మా నాన్నను వదిలేయి అనింది. నందుడు భార్య కూడా రాక్షసి దగ్గరికి వచ్చి మా భర్తను వదిలే, కావాలంటే నా భర్తకు బదులుగా నన్ను తిను అనింది. ఇప్పుడే ఒక వృద్ధురాలు వచ్చి నేను శివానందుడి తండ్రిని, శివానందుడికి బదులుగా నన్ను తిను అని రాక్షసితో చెప్పింది. శివానందుడు ఇంటి నుంచి రాక్షసి దగ్గరికి బయలుదేరాడు. రాక్షసితో వాళ్ళ కొడుకు భార్య వాళ్ళ అమ్మ మాట్లాడితే శివానందుడు దూరం నుంచి చూశాడు. ఆ రాక్షసి శివానందుడి వారి కుటుంబాలతో ఇలా అనింది. నేను మీ ప్రేమానురాగాలకు మెచ్చితిని, కావున ఈ సంపద తీసుకుని వెళ్ళండి అని రాక్షసి వారితో అనింది. కొడుకు భార్య కలిసి ఇంటికి వెళ్ళారు.